మనిషిని మార్చి మాటలు చెప్పి ప్రేమామయుడు, పాపుల కోసం ప్రాణం పెట్టి కరుణామయుడు. మనుషులంతా ఒక్కటని, పరమ తండ్రి పుత్రులని, కులమతాలు లేవని చెప్పాడు. విత్తనం చచ్చి బ్రతుకుతుంది, నీ ఆత్మకే మరో బ్రతుకు ఉంది. చనిపోతే మరో బ్రతుకు ఉంది, ఆ బ్రతుకెందుకో బైబిల్ చెబుతుంది. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. బ్రతుకు బ్రతికించు, బ్రతుకుందని బోధించు, క్రీస్తు యేసుదే ఈ నినాదం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల వారి భూమి మీదకి వచ్చి మనిషికి మరణం తర్వాత మహా జీవితం ఉందని ఆయన మనందరి కొరకు, ప్రపంచ మానవాళి కొరకు ఆయనే బలియాగమై, ఆయనే శిలువ మీద మరణించి, ఆయన సమాధి చేయబడి 3వ దినాన మళ్ళీ పునరుద్ధానుడై, మనిషికి మరణం ముగింపు కాదు, మరణించిన తర్వాత దేవుని యొద్ద ఉండే మహాలోకం ఉందని అందరూ చూస్తుండగానే పరలోకానికి ఆహ్వానమయ్యాడు ప్రేమలాగా. కాబట్టి మనిషికి మరణం ముగింపు కాదు, మరో జీవితం ఉందని తెలుసుకొని మనందరము కూడా, మనిషికి దేవుడిచ్చిన జన్మ గొప్పది. ఈ జన్మలో దేవుని గురించి తెలుసుకొని దేవుడున్న మహాలోకానికి మనందరము కూడా చేరవ కావాలని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు తెలియజేశారు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు అందింపబడుతున్న కరపత్రములో మనిషి జన్మ ఎందుకోసం, మనిషి మరణించిన తర్వాత ఏమైపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు అనే విషయాలు మీకు అందించడం జరుగుతుంది. కనుక గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, చదివి, గ్రహించి దేవుని కోసం బ్రతికి దేవుడున్న మహాలోకానికి చేరవ కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ మాటలు ముగిస్తాను.